జిల్లాలో సహకార వ్యవస్థను అందరి సమిష్టి కృషితో బలోపేతం చేసే దిశగా అడుగులు వేద్దామని దానికి పాలకవర్గం మరియు అధికారులు సిబ్బంది పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహకార బ్యాంకుల్లో పనిచేస్తున్న సిబ్బంది కానీ పాలకవర్గ సభ్యులు కానీ ఏమైనా తప్పులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఏలూరులోని క్రాంతి కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ మహాజన సభ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల మహాజన సభను విజయవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నష్టాల్లో ఉన్న డీసీసీబీ బ్యాంకును లాభాల బాట పట్టించడమే కాకుండా రైతాంగానికి మరింత మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని గన్ని వీరాంజనేయులు తెలిపారు. అదేవిధంగా కమర్షియల్ బ్యాంకులతో పోటీగా రైతులకు సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు యూపీఐ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ పేమెంట్, క్యూఆర్ కోడ్ వంటి సదుపాయాలను రాబోయే నెలలో ప్రారంభిస్తామని తెలియజేశారు. తదుపరి కాలంలో సిబ్బంది గాని పాలకవర్గ సభ్యులు గాని అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా రికవరీ చర్యలు కూడా చేపడతామని గన్ని హెచ్చరించారు. సహకార వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా బ్యాంకులు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ మురళీకృష్ణ, డీసీసీబీ సీఈఓ సింహాచలం, ఏలూరు డీసీఓ శ్రీనివాస్, ఓసీడీ వెంకటేశ్వరరావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సొసైటీ బ్యాంక్ చైర్మన్లు పాల్గొన్నారు. అలాగే మరి మా సోదరుడు డీసీఎంఐ చైర్మన్ మురళీ గారిని మా అధికారులు కానీ అందరం కూడా ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో పాల్గొనడమే కాకుండా ఏదైతే మరి ఈవేళ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి తాడేపల్లిగూడెంలో 1-2 బ్యాంకుల్లో జరిగినటువంటి అవకతవకల మీద మనం చర్యలు తీసుకోవాలని చెప్పడానికి ఒక తీర్మానం, అలాగే ఇక్కడ ఆడిటర్గా ఎవరిని కొనసాగించాలని చెప్పి ఆ ఆడిటర్ సంస్థను కొనసాగించడానికి ఒక తీర్మానం పెట్టి అవి ఆమోదించుకోవడమే కాకుండా మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3-man కమిటీ సభ్యులు, సొసైటీ ప్రెసిడెంట్లు అందరూ కూడా వచ్చినటువంటి ఈ సభలో అనేక మంది పెద్దలు, సీనియర్లుగా ఉన్నటువంటి సొసైటీ పెద్దలు, మరి ఈ కోఆపరేటివ్ సొసైటీల్లో పడుతున్న ఇబ్బందులు కానీ, రైతులకు మనం చేయాల్సినటువంటి రిలాక్సేషన్స్ కానీ, అలాగే వడ్డీ రాయితీతో పాటు ప్రభుత్వం నుంచి ఏ సహకారం వస్తే ఈ సహకార వ్యవస్థ అంతా కూడా బాగుపడుతుందనే దాని మీద అనేక మంది సొసైటీ ప్రెసిడెంట్లు కానీ, మరి డైరెక్టర్స్ కానీ, రైతులు కానీ వేళ సలహాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం చూస్తే ఖచ్చితంగా రాగల రోజుల్లో ఇబ్బందులో ఉన్నటువంటి ఈ యొక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీపీని గట్టెక్కించడమే కాకుండా మరి నేను అప్కాప్ చైర్మన్గా నేను కూడా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 13 డీసీపీలతో కన్నా మన వెస్ట్ గోదావరికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ ఒక పూర్తి స్థాయిలో సేవ చేయడానికి నేను కానీ, మా డీసీఎంఐ చైర్మన్ మురళీ గారు కానీ, మా జిల్లా యంత్రాంగం, అలాగే ముఖ్యంగా మా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు అందరితో కూడా చర్చించి ఖచ్చితంగా ఈ యొక్క డీసీసీబీ పరిధిలో ఉన్నటువంటి అన్ని సొసైటీల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడమే కాకుండా రాగల రోజుల్లో ఇదివరకు గతంలో మరి పశ్చిమ గోదావరి జిల్లా డీసీబీ అంటే ఒక రోల్ మోడల్గా ఉండేది, అటువంటి స్థాయికి రాగల 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా తీసుకురాగలనే నమ్మకం నాకుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కమర్షియల్ బ్యాంక్స్తో పాటు మరి పోటీపడి వాటిని మించి అంతకన్నా మరి మంచి స్థాయిలో రైతులందరికీ కూడా సేవ చేయడానికి మా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అలాగే అప్కాప్ కూడా సిద్ధంగా ఉంటుందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మా జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. మీరు విన్నట్టు ఇందాక కొంతమంది సభ్యులు సిబ్బంది తప్పులా, పాలక వర్గాల తప్పులా, ఎందుకంటే ప్రతి చోట కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైనా పడినా సిబ్బంది ఎవరు తప్పు చేసినా ఉపేక్షించే పరిస్థితి లేదు. సిబ్బంది తప్పు చేసినా అక్కడక్కడ పాలక వర్గాలు తప్పు చేసినా ఖచ్చితంగా వాళ్ళ నుంచి చట్టరీత్యా మరి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయటమే కాకుండా భవిష్యత్తులో ఆ తప్పులు జరగకుండా ఏదైతే ఇప్పటి వరకు చిన్న చిన్న మిస్టేక్లు అటువంటి ఏమైనా జరిగినా సిబ్బంది మరియు మా పాలకవర్గాలు కూడా కలిసికట్టుగా పనిచేస్తాం, ఇబ్బందులు ఉంటే సరిచేస్తాం. తప్పు చేసినటువంటి సిబ్బంది కానీ పాలకవర్గాలు కానీ వాళ్ళని కూడా ఖచ్చితంగా శిక్షించడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడమే కాకుండా రాగల రోజుల్లో ఒక మంచి సహకార వ్యవస్థను నిర్మించే దిశగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీసీసీబీ బ్యాంకుకి సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈరోజు ఎవరైతే పిఏసిఎస్, ఎల్ఏసిఎస్ చైర్మన్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా చైర్మన్ గారికి, మా అన్నగారు అయినటువంటి గన్ని వీరాంజనేయులు గారికి చెప్పడం జరిగింది. అయితే ఆయన వెంటనే ఆ సమస్యల మీద స్పందించి
ఆయన ఎంతవరకు చేయగలనన్నది దాని మీద పరిశీలించి డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడి అవన్నీ కూడా పరిశీలిస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ బ్యాంక్ 6,500 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న బ్యాంకు ఖచ్చితంగా మా అన్నగారు 10,000 కోట్లకు తీసుకెళ్తారని, అభివృద్ధి పథంలో నడిపిస్తారని, ప్రతి రైతుకు కూడా ఉపయోగపడే విధంగా డీసీసీబీ అంటే రైతు నేస్తం అనే విధంగా రైతులందరికీ ఉపయోగపడే విధంగా పనిచేస్తారని చెప్పేసి అనుకుంటూ మా డీసీఎంఎస్ తరపు నుంచి కూడా మా వంతు మేము కృషి చేస్తాను. రైతుకి ఏ విధమైన సహాయం అయినా సరే మా వల్ల ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ